క్యాడర్ అంతా కూడా మీకు కొద్దిగా పాపం అందరూ టికెట్ వస్తుందని ఆశించారు, రాష్ట్రంతో వాళ్ళందరూ కూడా అలిగింటారు. ఆ సందర్భంలో జగన్ యొక్క వివరణ అయితే జగన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడంతో మీరు కన్విన్స్ అయ్యారంటారా? ఇక్కడ మీ ఇంటికి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, వచ్చి అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు ఇలాంటివి కాబట్టి చేయలేకపోయాం అనే. అంటే నేను కూడా పెద్ద స్ట్రెస్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా ఎందుకు లేకపోతే నాకు జగన్కి నా మీద వ్యతిరేక అభిప్రాయం ఉంటుందనో లేకపోతే నాకు ఇవ్వకూడదనేదో అనేది ఏమి ఉండదు కదా. ఒత్తిడితోనే ఖచ్చితంగా పని చేసి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని యాక్టివ్గా అవ్వమని చెప్పారంటే యాక్టివ్గా తిరగండి పార్టీ కోసం అని. నేచురల్గా కదా చెప్తారు, ఏదో రూపంలో న్యాయం చేస్తాం మేము ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇంకొక రకంగా అది ఎవరైనా ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తారైతే ప్రభుత్వం వస్తే. కానీ 2019 ఎన్నికల్లో మీకు టికెట్ మీదే అని కన్ఫర్మేషన్ ఏం లేదంటారా? అట్లయితే ఏమి ఇవ్వలేదు. అయితే ఈసారి కూడా మీకు టికెట్ వస్తుందా లేదనేది కూడా తెలియదు. పార్టీ కోసం కూడా కష్టపడాలి అంతవరకు. పార్టీ కోసం అనేదే కాదు, ఒక పార్టీ అనేది కాదు, నన్ను నమ్ముకొని నా ఎంట ఉండే నాయకులు కార్యకర్తలు ఉండనే ఉంటారు. వాళ్ళ కోసం కూడా నేను చూడాలి కదా. ఒక వ్యక్తిగతంగా నా ఇదో నేనేదో ఎమ్మెల్యే అయిపోయి నేనే ఎమ్మెల్సీ అయితే ఆ రోజు స్వచ్ఛందంగా నేను ఇప్పుడు చెప్తున్నారు ఈ కార్యక్రమాలు డబ్బులు పెట్టడము, తినిపించడం, తాగిపించడం ఇవి నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ జరగలే. సో స్వచ్ఛందంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ నా ఎంబడి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమన్నా కొన్ని నేను అభిప్రాయాలు మార్చుకోవాల్సిందే, వాళ్ళ కోసం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే, నేను వద్దనుకునేది లేదు. అంటే మీకు ఇప్పుడు కేంద్ర కమిటీలో వైసీపీ కేంద్ర కమిటీలో మీకు సభ్యుడిగా ఇచ్చారంట. అంటే కేంద్ర కమిటీలో ఉన్నప్పుడు కొద్దిగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి, కార్యక్రమాలు చేయాలి. అంటే వైసీపీ ఒక రకమైన గుర్తింపు ఇవ్వడము, దాంట్లో అంటే మోహన్ రెడ్డి పార్టీలో లేడు లేకపోతే ఆయన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అనే అభిప్రాయం రాకుండా ఉండడానికి ఒక పదవి ఇచ్చిన దానివల్ల అదేం లేదు. ఆ పదవి వల్ల మేమేదో చేయాలనేది ఏం లేదు. నేను ఎట్లా ప్రజా సమస్యల మీద ఎప్పుడూ ఉంటాం, నిరంతరం ఉంటాం, చేస్తూనే ఉంటాం. మాకు అందిన కాడికి చేస్తాం. ఎందుకంటే నా కింద అంతకుముందు పనిచేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఆఫీసర్స్ ఇట్లా వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడూ కూడా మితిమీరి ఇవి చేయను. వ్యక్తి ఉన్నప్పుడు విచారించి మంచి చెడు ఆలోచించి చెప్తాను. వాళ్ళు తెలిసి ఇప్పటికీ కొంతమంది రెస్పాండ్ అయ్యి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పెన్షన్లు ఇండ్లు ఇట్లాంటివి చేసే పరిస్థితి ఉంటుంది, చేస్తారు వాళ్ళు చెప్పినవి. కొన్ని న్యాయం జరుగుతూ ఉంటుంది. 10 మంది వస్తే ఇద్దరికన్నా జరుగుతుంది. 2014 ఎన్నికల్లో సోమశేఖర్ రెడ్డి ఇక కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు పుట్టపర్తి కాన్స్టిట్యూషన్కి అభ్యర్థి ఎవరు అనేది పల్లె రఘునాథ్ రెడ్డి ఇప్పుడు సామాన్యుడు కాదు, ఆయన ఒక మంత్రి అంటే మళ్ళా గెలిచిన మంత్రి అవుతాడు, డెవలప్మెంట్ అవుతుందని ఎవరైనా ఆకాంక్షించవచ్చు. ఆ నేపథ్యంలో పుట్టపర్తికి బలమైన అభ్యర్థి కావాలి. కదిర్లో అత్తార్ చాంద్ భాష వెళ్ళిపోవడంతో ఇక్కడ కూడా మీరు అభ్యర్థి కరువయ్యాడు మీకు. అంటే జగన్ చరిష్మాను క్యాష్ చేసుకొని గెలవగల అభ్యర్థి లేడు. అటువైపు ఆ సందర్భంలో మీరు ఒకవేళ టికెట్గా అవసరమైతే పుట్టపర్తిని ఆశిస్తారా, కదిరిని ఆశిస్తారా? అట్లా అభిప్రాయం ఏం లేదు. ఇప్పటికైతే నాకేమో ఇదేం లేదు, పలానా ఇది అనేది ఏం లేదు. ఎవరెవరు బాధ్యత తీసుకున్నారు వాళ్ళని వాళ్ళ మధ్యలో నేను దూరడము ఇవన్నీ నేను ఆశించడం అనేది కాదు. ఇప్పుడు ఎవరికైతే బాధ్యత ఇచ్చారో వాళ్ళు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేటట్లు చేయడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత. పార్టీ పెద్దలు, జిల్లా పెద్దలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత. దాని నా వంతు సలహాలు ఇస్తాను. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండే ఈ కార్యక్రమం గడప గడపకు వైఎస్ఆర్ అనేది ఇట్లా కొత్తగా వచ్చిన అభ్యర్థుల కోసం పెట్టినది. అది ఏదో ముందు నుండి రాజకీయాల్లో మాట్లా వాళ్ళ కోసం అవసరం ఉండదు. అది ప్రజల్లో ఉండి చేసే వాళ్ళకి రాజకీయాలకి ఇదన్నీ అవసరం లేదు. కొత్తగా వస్తున్నారు కదా ఈరోజు కొంతమంది. అటువంటి వ్యక్తులు ప్రజల్లోకి పోవడము, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, స్థానికంగా లీడర్స్ పెంచుకోవడం, ఎవరెవరి స్థాయి ఏమనేది ఒక అవగాహన తెచ్చుకునేకి, ఆ ఊరి సమస్యలు ఇట్లాంటివి తెలుసుకోవడానికి ఇట్లా కార్యక్రమాలు మంచిది. గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి మీరు వెళ్తున్నారా? అంటే మధ్య మధ్యలో ఎవరైనా పిలిచినప్పుడు కానీ పోతూ ఉంటారు. మొన్న ఎవరవకుండా దీనికి వేసిన పరిస్థితి పోయాను, విశ్వేశ్వరరెడ్డి గారు రమ్మని చెప్పి టౌన్లో, అప్పుడు కూడా పోయి రావడం. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారా? చురుగ్గా అనేది ఏం లేదు. ప్రతి కార్యక్రమానికి అప్పుడంటే ప్రతి కార్యక్రమానికి మేము ఖచ్చితంగా మా బాధ్యతగా జనాలు కార్యకర్తలను తీసుకొని పోవడం, కార్యకర్తలు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అంతా లేదు. ఉంటాం, నా సలహాలు నా ఇది ఉంటుంది. గంటలు పెట్టారు, రక్షక తండ్రులు అందించారు కదా, ఇంకేం కావాలి? అది పూర్తి అవాస్తవం అండి. ఎందుకు మీరు ఇప్పుడు కావాలన్నా మీరు పోదాము. ఆ గుండువారిపల్లి అనే చోట చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అప్పటికప్పుడు ఆ గుంత పాన్ తవ్వడము, ఆయన ఇంకా ఆడ మీటింగ్ జరుగుతుండగానే వీళ్ళు ట్యాంకుతో నీళ్లు పట్టడం, నింపడం, అంతే. ఆ భూమికి సంబంధించిన శివన్న అనే రైతు ఆయనే చెప్తాడు, ఆ పంట పీకేసుకొని ఎప్పుడో వెళ్ళిపోయినారు. ఆడ ఏం లేదు, పంట కూడా లేదు. ఆ మండలంలో 10 ఎకరాలు చూపించమనండి. దానివల్ల రక్షక తడి వల్ల మేము ఇన్ని పంటలు కాపాడినాము అనేది. ఈరోజు నేను 10 ఎకరాలు పెట్టిన కంది పంట, ఈరోజు నన్ను అడిగేవాడు లేవేం
ఈరోజేమో స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు.